బీజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 4న మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ మేరకు లేఖ విడుదల చేసింది. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 78 మంది మావోయిస్టులు అమరులైనట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పశ్చిమ బస్తర్ డివిజన్ అధికార ప్రతినిధి మోహన్ పేరుతో మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. బీజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 4న మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ మేరకు లేఖను విడుదల చేసింది. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 78 మంది మావోయిస్టులు అమరులైనట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పశ్చిమ బస్తర్ డివిజన్ అధికార ప్రతినిధి మోహన్ పేరుతో మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. అంటే ఆపరేషన్ కగార్ పేరు చెప్పగానే మాత్రం మావోయిస్టులకు కంటికి కులికి లేకుండా పోతుందనుకోవచ్చు. ఈ జనవరి నుంచి ఇప్పటి చూసుకున్న దండాకార్యంలో ఆపరేషన్ కగార్ లో భాగంగా పోలీసులు దండాకార్యం మొత్తం గట్టి చేసుకుంటూ కూపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ జనవరి నుంచి నేటి వరకు జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం సుమారు 78 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ను నిరసిస్తూ మాత్రము మావోయిస్టు పార్టీ మాత్రం బంద్ పిలుపునిచ్చింది. అది కూడా ఏప్రిల్ 4న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాను ఖచ్చితంగా బంద్ పాటించాలని మాత్రం ఈ రోజు లేఖ విడుదల చేశారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి. మాత్రము ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు అంచెవేత కోసం ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి మాత్రము ఛత్తీస్గఢ్ దండాకాండ మొత్తం కూలించిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ 6 నెలల కాల వ్యవధిలో సుమారు 258 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. అందులో చూసుకుంటే గత 3 రోజుల క్రితం కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ కూడా మరణించడం జరిగింది. ఈ సుధాకర్ స్వస్థలం వచ్చిన వరంగల్ జిల్లాగా తెలిసిన విషయం అందరికీ. అయితే ఈ ఆపరేషన్ కగార్ ను ఖచ్చితంగా నిలువేయడం మాత్రం మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఎన్నో ప్రకటనలు చేయడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మావోయిస్టులు మీరు ఆ అరణ్యాన్ని వీడి జనంలోకి రండి, మీకు ఏమైనా కావాలంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా మావోయిస్టులు మాత్రము దండాకాండను వండుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు అడ్డుకునేందుకు మాత్రం మావోయిస్టు పార్టీ అంతిమత కోసం ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రము బలగాలు మొత్తం దండాకాండలను చుట్టుముట్టి ఈ మావోయిస్టు అంతిమత కోసం ఒక ప్రణాళిక చేపట్టిందనుకోవచ్చు. చేరతా సుధాకర్, అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? దానివల్ల ఎంతవరకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఒకటే చూసుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి మావోయిస్టుల అంచుమిత కోసం ఈ ఆపరేషన్ కగార్ తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టుల అంచుమిత కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మావోయిస్టులు మాత్రము వాళ్ళు ఇంకా ఉనికి చాటుకోవడం కోసం మాత్రము కొత్త ప్రయత్నాలు చేస్తూ ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఇంకా కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకుంటే మనకు సమాచారం జరిగింది. గత 3 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక లేఖ మావోయిస్టుల దగ్గర నుంచి లేఖ పోలీసులకు చిక్కడం జరిగింది. ఆ లేఖలో మాత్రం సుమారు 140 మంది యువతి యువకులు మరియు బాలబాలికలను రిక్రూట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్న మాత్రం ఆ లేఖలో ఉన్నట్టు మాత్రం పోలీసులు చెప్పడం జరిగింది. ఇది ఇంతవరకు నిజమని తెలియగానే సుమారు మాత్రము 11 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు గల వాళ్ళు 40 మంది, 17 నుంచి 21 సంవత్సరాల వయసు గల వాళ్ళు మరో 40 మంది, అంతేకాకుండా 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మరో 50 మంది, సుమారు 140 మంది మాత్రం ఇప్పటికీ 30 మంది మాత్రము
వాళ్ళకు కార్యక్రమాలు అలాగే ఫైరింగ్ వాటికి సంబంధించిన కార్యక్రమాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకట్ట వేసింది మాత్రము పోలీసు బలగాలు మాత్రం ఇప్పటికీ దండకాండ మొత్తం చుట్టుముట్టాయి. మావోయిస్టులు ఎక్కడ కనబడితే ఎక్కడ తారసపడ్డా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడము లేకపోతే లొంగిపోవని చెప్పడం జరుగుతుంది. కానీ మావోయిస్టులు మాత్రము లొంగిపోయే ప్రసక్తి లేదంటూ మాత్రం మావోయిస్టులు ముందుకు వస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ గజాల భాగంగా హిడ్మా అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసిన మాత్రం మావోయిస్టు పార్టీలో అగ్రగానిగా పేరుగాంచింది మాత్రము దామోదర్ హిడ్మా. అయితే హిడ్మాను టార్గెట్ చేసుకుంటూ ఇప్పటికీ హిడ్మా ఉన్న సొంతూరు గ్రామాన్ని కూడా పోలీసులు మొత్తం చుట్టుముట్టారు. కానీ ఇప్పటికీ మాత్రం హిడ్మా అయితే ఎవరికి అంత చిక్కని పరిస్థితి, అతను ఎక్కడ ఉన్నాడో మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఖచ్చితంగా హిడ్మాను ఒక్కరిని పట్టుకుంటా మాత్రం మావోయిస్టు పార్టీలో 70% మావోయిస్టులు అంత్యవేద కోసం ఓచన మాత్రం పోలీసులు మొత్తం దండకాండని కూపించేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.